హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మొలకెత్తిన గింజలతో చాట్ ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా ఒకసారి చూసేయండి. ముందు రోజు మార్నింగే నేను ఇలాగ అలసందలు, పెసలు, శనగలు కొన్ని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని తర్వాత వాటర్ పోసి సోక్ చేసుకున్నాను. నైట్ వరకు అలాగే ఉంచేసాను. ఆ వాటర్ని ఇప్పుడు వంపేసేసి నైట్ మరి ఒక మంచి వాటర్ పోసేసి మళ్ళీ ఇంకోసారి పంపేసి ఈ గింజలన్నీ ఇలాగ ఒక క్లాత్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా దీంట్లోంచి బయటకు వచ్చేస్తే అవి పారపోసేసి గట్టిగా కట్టేసి ఇలాగ ఒక బౌల్లో పెట్టేసి పక్కన పెట్టాను అనమాట. కావాలనుకుంటే దీనిపైన ఒక పల్చటి క్లాత్ వేసేయచ్చు. నేనైతే ఇలాగే ఉంచేసాను అనమాట. మార్నింగు లేయంగానే ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అప్పుడు అసలు బయటికి ఏం కనిపించలేదు. సర్లే అని చెప్పేసి నేను టిఫిన్ తినేటప్పుడు అరౌండ్ 8 అప్పుడు ఆ టైంలో ఓపెన్ చేసి చూశాను అనమాట. చూస్తే ఇలాగ అలసందలు అయితే కొంచెం వచ్చున్నాయి అంతే, అసలు రాలేదు. కొంచెం ఇప్పుడే వస్తున్నట్టున్నాయి. శనగలకైతే అస్సలు రాలేదు. పెసలైతే బాగా వచ్చాయన్నమాట. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఒక ఆనియన్ని, హాఫ్ టమోటాని, చిన్న క్యారెట్, చిన్న ఇది ఉంటుంది కదా కీర, వీటన్నిటిని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి ఈ గింజల్లో మొలకెత్తిన గింజల్లో వేసేసాను అనమాట. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి, ఓన్లీ కొత్తిమీర ఇవి మాత్రమే వేసుకున్నాను. తర్వాత నేను దీంట్లో పింక్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కావాలంటే మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దాని తర్వాత నేను జీరా పౌడర్ ఉంటే ఇంట్లో అది వేసాను. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. జీరా పౌడర్ వేసుకున్న తర్వాత ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోవచ్చు. దాని తర్వాత నేనైతే దీంట్లో కొంచెం పక్కన తీసి పెట్టి పిల్లల కోసం రిమైనింగ్ దాంట్లో ఇది ఉంటుంది కదా లెమన్ జ్యూస్, ఒక స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. అలాగే 3-4 మిరియాలని కొంచెం దంచేసి పౌడర్ లాగా దాన్ని వేసుకున్నాను అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.